అడిగేటప్పుడు గుర్తురాలని ఎందుకంటే వయసు కూడా అయింది కదా, అదే ఎగురు అయిందంటే నాకు అదే ఇప్పుడు ఆలోచన చేస్తాను. ఎదురుగా ఎవరైనా మంచి కనపడతారు, వీళ్ళు గుర్తుపడతారు అంటే మాకు కావాలి. అయినా అడిగిన వల్ల మంచి సామాన్యంగా ఏంటంటే అందరూ స్వామివారితో మా మధురు కలిసిమెలిసి తిరిగినాం. ఒకే చోట తిన్నాము, ఒకే చోట పడుతున్నాము. పూర్తిగా ఆయన కూడా మన ఫ్యామిలీ మెంబర్ మాదిరి ప్రవర్తించారు. అందువల్ల స్వామివారు మన ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు కాబట్టి స్వామివారి మనకు తెలియలే, మనకి తెలుసుకోలేదు ఎంత మహత్తుంది, ఎంత గొప్పవారు అనేది. వాస్తవంగా స్వామివారి అంతటి స్థాయిలో ఉన్నటువంటి మహాపురుషులు ఇక్కడ బయట కనపడం లేదు. కనీసం 7-8 సంవత్సరాలు మేము వెతుకున్నాం. ఒక అనుమానం ఉండింది, స్వామివారు 27వ తేదీ నన్ను డిశ్చార్జ్ చేస్తాం ఆసుపత్రి నుంచి, పోస్ట్లో నన్ను ఉంచండి, 6 నెలలు ఎవరు నాతో కలవకుండా చూడండి అని చెప్తారు. 27వ తేదీ డిశ్చార్జ్ చేస్తాం అని డిశ్చార్జ్ చేస్తాం పోదామంటే. కానీ 27వ తేదీన స్వామివారి కోమలోకి వెళ్ళిపోయింది. తర్వాత స్వామివారు మాట్లాడలే, కోమలైపోయింది. ఎంతో మంది ప్రాణాలు కాపాడేటువంటి స్వామి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తన యొక్క మరణం స్వామివారికి తెలుసు. దాన్ని స్టాప్ చేసి నేను లోకంలో ఉందాం లేని నిర్ణయం తీసుకున్నాను. అయినా సడన్గా రాత్రి ఎందుకు చేంజ్ చేసుకుని స్వామి ఏం వదిలిపెట్టాడో మాకు అర్థం కాదు. ఎందుకు వదిలినాడు అని కనుక్కోవడానికి ఎంతోమంది అటువంటి స్థాయిలో ఉన్న మహాభక్తులతో కలిస్తేనే తెలిసేది. అందువల్ల ఎక్కడెక్కడో ఊరికి పైన నార్త్ ఇండియాకి వచ్చి మేము ఎంతోమంది సాధువుని కలిస్తే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మనకు దొరకలేదు. తన యొక్క మరణం మనకు ముందుగా తెలిసినంటే స్వామివారి తనకు తెలుసు. నేను గులాబీ అయితే ఉన్నప్పుడు ఆ శకుంతలమ్మ వాళ్ళ పిల్లల యొక్క మామ ఆశ్రమంలో చనిపోయారు. ఆ టైంలో అతన్ని ఆ శవాన్ని వాళ్ళ ఊరికి తీసుకోవడానికి రాయదుర్గం గులాబీని ఎక్సెస్ చేసేసుకోండి. మీరు పోయి వాళ్ళ బాడీ కాబట్టి అప్పుడు ఎక్కడున్నామో స్వామివారితో పాటు మేము హాస్పిటల్లో ఉన్నాం. స్వామివారి హాస్పిటల్లో ఉన్నప్పుడు జరిగింది. ఆయన వెళ్ళా బాడీ ఇచ్చేసిన ఏం లేక అన్ని పనులన్నీ ముందుకుంటే నేను చెప్పాలా అని అడిగే స్వామివారు. అంటే నీవు ఎప్పుడు చనిపోతావు నేను చెప్తున్నా అంటాను. ఏం సమయం ముందుంటే నా మీద పడ్డాడు మీరు, నా మానం నేను ఎప్పుడు చచ్చిపోతే చెప్పి కట్టుకుంటాను స్వామి కట్టుకుంటుంది. ఒక సంవత్సరం ముందు చెప్తాను, లేదు సంవత్సరం ఇంకా దాన్ని డేట్ తగ్గింది పోయి 6 నెలలు చెప్పాను స్వామి, ఇంకా తగ్గించండి అట్లాగా లాస్ట్కు ఒక్కరోజు ముందు చెప్పాను స్వామి సాలని. అంటే ఏం చెప్తానంటే నాకు ఎదుటి వాళ్ళ మరణం నేను తెలుసుకుంటారా, నా మరణం నేను చెప్పుకోలేదా అండి. దానికి ఒక చిన్న ఉదాహరణ, మా అబ్బాయి హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతుండే. ట్రైనింగ్ అవుతుంటే నన్ను స్వామివారి పిలిచి ఒక డేట్ ఇచ్చింది. ఈ డేట్లో నీ కొడుకు గడప దాటి ఇల్లు దాటి డేట్ పోతుంది డేట్ ఇచ్చింది. ఆ రోజు మా బాబుతో ఉన్నటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు. ఆ డేట్ ఇచ్చేస్తే ఆ డేట్ చెప్తే మా అబ్బాయిని కోడి తగ్గింది. మిగతా వాళ్ళు పోయినప్పుడు కత్తిపోట్లు కూడా మిగతా ఉన్నటువంటి నా కొడుకు బయటకు పోలేదు సేవలు. కానీ ఎందుకని కనీసం ఒక 15-20 రోజులు ముందే చెప్పింటారు స్వామివారు. ఆ డేట్ మాత్రం బయటకు పోతుంది అంటే ఖచ్చితంగా భవిష్యత్తు అంతా తెలుసు. అంత గొప్ప మహనీయుని యొక్క మహిమ లేక మామూలుగా సామాన్య మానవులనే లెక్కేస్తున్నాము. చాలామంది స్వామి దేహం వదిలిపెట్టి 21 సంవత్సరాలు 21 సంవత్సరాలు 21 సంవత్సరంలో భక్తి ఉంది కానీ భయం తగ్గింది. స్వామివారి అంటే భయం తగ్గింది. మనందరికీ ఇది ఒప్పుకోకపోతే భయం తగ్గింది. కాబట్టి మరీ ఒకసారి స్వామివారిని మనసులో పెట్టుకొని భయభక్తులతో ఈ స్వామి మాత్రం మన అదృష్టం. మహనీయులు బొమ్మల స్వామి, చిక్కిడి స్వామి, రాయకృష్ణ స్వామి, అన్న స్వామి ముగ్గురు కాపాడుతున్నారు మన అనుక్షణం. మీకు తెలియదు ఆ విపత్తులు మీ మీద పడితే అయ్యో అని అంటున్నారు, రాకుండా కాపాడుతున్నారు. అదే భయభక్తులతో ఈ స్వామి గారిని నమ్ముకోనండి. మీరు మీ పిల్లలు మీ మొక్కలని
బాబా అంగరానంద బాబా శక్తి సామర్థ్యం వివరించి మా అమ్మమ్మ భక్తాదులకు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకంగా మా సేవా సమితి తరఫున